ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. పౌలు గారు చెప్పిన గంభీరమైన మాట. క్రీస్తు వాక్యము మీలో అనగా మీ మనసులో సమృద్ధిగా నివసింపనీయుడి. మన యొక్క శరీరం విషయంలో ఆత్మ ప్రాణ దేహములో దీనిలో ప్రాముఖ్యమైనది మనసు. ఎందుకనగా మరి మనసుతో ఏదైతే మనం ఆలోచిస్తామో అదే జరుగును అని. అయితే పౌలు గారు చెప్పిన మాట, ఆ మనసులో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపబడాలి. అందుకనే వాక్యంలో మనం చూస్తున్నాం, అది నీ హృదయము నింపబడిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడును. హృదయము అది మనసుకు కూడా సాదృశ్యంగా, మైండ్ అండ్ హార్ట్ ఈ రెండు ఒకే సాదృశ్యాలుగా కనబడుతూ ఉన్నాయి. నీ హృదయంలో ఉన్న వాక్యము, అదే రకంగా నీ మనసులో ఉన్న వాక్యం. మన మనసులో దేవుని వాక్యం చేత అవి ధ్యానించబడి నింపబడి ఉన్నట్లయితే ఆ యొక్క మనసు నుండి వచ్చిన ఆలోచనలు, ఆ యొక్క సంభాషణలు, లేక ఆ వాక్య పరిచర్య అవన్నీ కూడా కేవలం దేవుని యొక్క వాక్యము చేతనే అవి నడిపింపబడతాయి అని, దేవుని వాక్యం చేతనే అవి నడిపించబడతాయని అదొక శుభ సూచకం. అలాగే హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయములో 14వ వచనం, ఇది కూడా నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యము మన మనస్సును ఎలా పరిశుభ్రంగా తయారు చేస్తూ ఉందో, మనస్సాక్షి అనే వేరే ప్రక్రియ. మనస్సాక్షి అనగా ఎవరికైనా మనం అకారణంగా ద్రోహం చేసినట్లయితే కొన్నిసార్లు ఆ రాత్రి అంతా మనకు నిద్ర పట్టదు. ఎందుకనగా ఫలాని వారిని సమెక్స్ని అనవసరంగా నేను ఇబ్బంది పరిచానే అని. దాన్ని మనస్సాక్షి. దైవ గ్రంథంలో అనేకమైన భక్తులు ఉన్నారు, కానీ వారు మనస్సాక్షి లోపించబడిన వారు. వారిని వాత వేయబడిన మనస్సాక్షిని అంటున్నాం. ఏలైనగా ఆదికాండంలో ఆదామమ్మలకు జన్మించిన 2 బిడ్డలు కుమారులు, ఒకతను కయ్యూను, ఇంకోటి ఏబేలు. ఏబేలు అర్పణ ఎప్పుడైతే ప్రభు అంగీకరించాడో ఆయన మీద అసూయ పెట్టుకున్నాడు వాళ్ళన్న. అయితే తాను తన తమ్ముడిని సంహరిద్దామని అనుకున్నాడు, కానీ తన మనస్సాక్షిని చంపుకొని, మనస్సాక్షి అతన్ని గద్దిస్తూనే ఉంది, కానీ చంపుకొని ఆ తమ్ముడిని హతమార్చాడు. ఎందుచేతంటే మరి గొప్ప జ్ఞాన సంపద కలిగిన ఈ యొక్క యుగం ఆ మనస్సాక్షి వలన కలిగే ఆ పర్యవసానాన్ని వారు తెలుసుకుని వారు సునాయాసంగా వారిలో తప్పుపట్టగలరు. కానీ మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేయగలిగినది అది దేవుని రక్తం, యేసయ్య రక్తం. అయితే కయ్యూని విషయంలో అతని యొక్క మనస్సాక్షి వాత వేయబడినది. అందువలన దానిలో ఆయనకి ఉపయోగపడే మనస్సాక్షిగా లేదు.
మన జీవితంలో మన సాక్షికి అందించగా సరిగ్గా బైబిల్ చదవలేకపోతున్నామని, ప్రార్థన చేయలేకపోతున్నామని, ఆలయంకి వెళ్ళలేకపోతున్నామని ఒకవేళ మన సాక్షికి అందించినట్లయితే ఇదే మిక్కిలి అనుకూల తరుణంగా మనం దేవునికి సమర్పించుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. దేవా, నీకు స్తోత్ర వందనాలు చెల్లించుకుంటూ మా మనస్సాక్షిని శుద్ధి చేసిన ప్రభా నీకు స్తోత్రాలు. ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో వారిని కూడా ముట్టి నువ్వు తట్టి బాగు చేయమని ప్రభు యేసు నామమున అడిగి ఉన్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.